సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సగం తిన్నట్టే దానికే పిక్కర్ పెట్టేస్తే ఊకే ఇట్లా నాలే అట్లా నాలే ఉంటాయా దేవుడు గాంజానా ఇదంతా ఓడి ఏడు కదా గాంజా ఉంటే గాంజా కూడా ఇస్తాం టాటూ వేసుకుంటాం ఇన్నారా ఏం చుట్టూ భయ శ్రీకృష్ణ తాటిపాటు మాదిరి ఏ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏడుపు చేయించుకొని వచ్చి కోదాలో చెప్పి అర్థమైనా అయ్యా మేము ఆడికి రాలేకపోతే ఇంటి సమర్పిస్తున్నాం ఓకే మళ్ళీ నాకు ఫోటోలు పెట్టాలి ఎవరు ఎస్హెచ్ సార్ 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 ఎన్టీఆర్ సినిమాల్లో లేదా చిరంజీవి సినిమాల్లో రౌడీలు ఉంటారు ఏమన్నా మీకు సింగర్కి లేదా ఉందా ఏమన్నా ఎంత నన్న సమాజం ఎక్కడ పోతుంది మనం ఎట్లా చూస్తున్నాం మనల్ని చూడగానే మనం ఏంటి మన క్యారెక్టర్ ఇట్లా చూడ మన అవతారం చూడగానే చెప్పేస్తాం ఆయన చూస్తున్నా అంటే వ్యవసాయం చేసుకునే మంచి లెక్క కనిపిస్తుంది ఆయన చూస్తున్నా అంటే అలా వ్యవసాయం చేసుకున్నాడు మార్కెట్కి వచ్చిపోయే లెక్క వ్యక్తి కనిపిస్తుంది ఒక ఆయన చూస్తున్నాడు ఎవరు చదువు దానికే కొంచెం చరవ ఇంజక్షన్ గుర్తుకే సంబంధం ఎక్కడైనది ఎవరు మేనేజర్ ఎస్ఐ గారు ఆయన మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టు కావాలా కూడా ఎవరెవరు ఉన్నారు నీకైతే నీకేమన్నా స్టార్టర్ ఉన్నాయా రాజా తాగుతావా మంచిగా బలకున్నవే ఎంత ఏజ్ 21 గట్టి కాదు వారం వస్తే లేచిపోతాడు ఇదంతా గాంజా బ్యాచ్ ఇగో ఇది ఉన్నదంటే గాంజా బ్యాచ్ అయ్యా వాస్తవేనా చరణ్ పెట్టి అది చూస్తాం మంచిగా ఉంటే మేమేమి ఇబ్బంది పని ఇస్తాడా పని పిల్లలు ఇస్తారా మీకు పెళ్ళైందని నీకు పెళ్ళైందా ప్రథం 25-26 ఏళ్ళు వస్తున్నా పెళ్ళిళ్ళు అయితే లేవు మీలాంటి చూస్తే ఇంకోటి తయారవుతుంది మానవాన్ని చూసి ఇంకోటి మంచిగా వేసుకోవాలి ఎప్పుడైనా దీనంతా మళ్ళీ ఆడు కాదు మొగోరు అది కూడా ఎల్లుండి బక్రీద్ పండుగ ఉంది. ముస్లిం సోదరులు వాళ్ళు పవిత్రంగా పండుగని నిర్వహించుకుంటుంటారు. ఎందుకంటే భారతదేశమే విభిన్న మతాలకు, విభిన్న కులాలకు, విభిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి దేశం. అందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి పండుగను ఒకరు మనం అవసరమైతే బక్రీద్ పండుగ రోజు హిందువులు పోయి సాయం చేయడం, హిందువుల పండుగలప్పుడు ముస్లింలకు సాయం చేయడం అనేది కోదాడలో ఆనవాయితీగా ఉంది. దీన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎవరైతే వాళ్ళు ఈ పండుగని పవిత్రంగా జకాత్ అంటారు కదా,
సో వాళ్ళు ఈ పండుగని ఒక దానానికి ప్రతీకగా తీసుకొని మాంసపు రూపేణా, డబ్బుల రూపేణా, వస్తువుల రూపేణా పేద ముస్లిం ప్రజలకి దానాలు చేస్తూ ఉంటారు. దానికోసం నేను ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలు కావచ్చు, మీడియా మిత్రుల సమక్షంలో మీరు గోవుని సంరక్షించడం అనేది చట్టం ఉంది. దానికి సంబంధించి ఆవులని కానీ, ఆవులకు సంబంధించినటువంటి పిల్లలు కానీ, ఆడపిల్లలు వాటిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని హింసించినా, వాటిని బోధించినా చాలా తీవ్రమైనటువంటి మీరు మున్సిపాలిటీ తోటి కోఆర్డినేట్ చేసుకోండి. అదే విధంగా కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకోండి. అఫీషియల్ గా స్లాటర్ హౌస్ లేవు మన జిల్లా, మన హోదాలో కూడా లేవు. అందువల్ల మేకలు, గొర్రె పొట్టేళ్ళ రూపంలో చేసుకోవాలి. కానీ మిగతా జంతువులను కూడా ఎక్కడ హింసించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, వాటిని వధించినా చట్టరీత్యా మనకు చర్యలు తీసుకోమని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ సహకరించి దీని విషయంలో ముందుకెళ్ళాలి. కురేషి ఎవరైతే కురేషీస్ ఉన్నారో ఇక్కడ, లేకపోతే ఇంకా బచ్చర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు మాకు సహకరించండి. మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. మీ అందరూ కూడా బక్రీద్ పండుగ మంచిగా జరుపుకోవాలి. బక్రీద్ పండుగ అంటేనే నేను చిన్నప్పుడు చదువుకున్నాను, దానానికి ప్రతీక. నాకు అందులో గురించి పెద్దగా డీటెయిల్స్ కలదు. నేను ఎగ్జామ్స్ చదివేటప్పుడు చదివిన జకాత్ అని, సో అది ఇప్పటికీ గుర్తుంది. సో ఆ జకాత్ అంటేనే ప్రతి ఒక్కరికి తోచిన ఆయన సంపాదనలో 20%, 25% దానం చేసేటువంటి పండుగ ఇది. వాళ్ళ సంవత్సరం కొంటి దానం చేయాలి. ఈ ఒక్క పండుగకి ఎంత దానం చేస్తే అంత ఫాయిదా జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం గౌరవిద్దాం. మీరు పెద్ద జంతువులు కాకుండా మనకు ఏదైతే సమాజం యాక్సెప్ట్ చేసే దాంట్లో మీకు అందరూ మీకు సహకరిస్తామని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. పరిష్కారం వస్తుందా? పరిష్కారం రాదు. ఏంటాలి కొడుకులు కానీ అలా కుటుంబ సభ్యులు కానీ ఊరుకుంటారు. మరి హత్య చేసిన వాడు అతను చనిపోయినాడు, వెళ్ళిపోయినాడు. హత్య చేసిన వాడు వెళ్ళిపోతుండే, ఇప్పుడు జైలుకి పోతుండు. ఇప్పుడు పోలీస్ దర్యాప్తుల్లో చాలా శాస్త్రీయత వచ్చింది, చాలా సాంకేతికత జోడించినాం. ఎవరు కూడా తప్పించుకొని పోలేరు. హత్యలు, హత్యాయత్నాలు, అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రబలిన కొనుగోలు ఆ ఆరోపణలోనే నలుగురికి జీవితకాల శిక్ష పడ్డది. అది కూడా పాలుల మధ్య, అది కూడా అనుమానంతో ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేసారు. వాళ్ళందరి 20 జీవిత కాలం మొత్తం జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు. మేడచెరువు నుంచి వచ్చేవారన్నా, మేడచెరువులో కూడా ఒక అమ్మాయి విషయంలో 2 అబ్బాయిలు గొడవపడి రాదు, ఉద్యోగం రాదు, బయటికి పోదామంటే వీసా రాకపోయి కొంచెం లేట్ అయ్యిందంటే ఫింగర్ ప్రింట్ పెడితే ఆ నైట్ ఆడనే ఉండాల్సి వస్తుంది. మీకు అందరికి ఫింగర్ ప్రింట్ పెడుతున్నారా? ఎప్పుడైనా అర్ధరాత్రో అపరాత్రో కారణం లేకుండా తిరిగితే పోలీస్ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఫింగర్ ప్రింట్, మీరు ఫింగర్ ప్రింట్ పెడితే మీ మీద ఏ కేసులు ఉన్నాయి అనేది నిమిషాల మీద వచ్చేస్తారు. మరి ఆ విధంగా చేయాలి. ఒకవేళ మీరు అది చేయలేదనుకోండి, రెండవసారి కేసు అయితే మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి విలువ మీకు ఇవ్వరు. మిగతా వాళ్ళకి ఇచ్చితే ఎవరు వచ్చినా, సామాన్యుడు వచ్చినా మనం కూసబెట్టి మాట్లాడతాం. మీకు ఆ అవకాశం లేకుండా పోతుంది. ఇందులో పీక్లా నాయక్ తండా నుంచి ఉన్నారా? చేయలేవాటండి. ఇందులో కిష్టాపురం నుంచి ఉన్నారా? తమ్మెర నుంచి ఉన్నారా? తమ్మెర రాలే. ఎవరైతే రాలేదో ఖచ్చితంగా సమాజానికి చెప్పాలి. కేసులో 7 ఇంకా లేదు, కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొన్నటి మొన్న కొనుగోలులో ఒక అమ్మాయిని ఒక ముసలాయన చెల్లించడానికి ప్రయత్నం చేస్తే 33 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. మరి ఈ భూమికి వచ్చి మనం తప్పు చేస్తానికి వస్తున్నా? మీ అమ్మ మిమ్మల్ని కన్నప్పుడు, మిమ్మల్ని మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆమె ఆశించిందా మీరు తప్పు చేయాలని? శరీరావేశంలోనో, తెలివతనో, లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తేనో
లేకపోతే ఎవడో ఎంకరేజ్ చేస్తే లోపలి తప్పు చేస్తే ఆ బాధ జీవితం మొత్తం ఉంటుంది. చచ్చిపోయినోడికి ఆ బాధ తను తీసుకొస్తాడా? వాడు కొట్టాట దెబ్బతిన్నోడికి ఆ బాధ తీసుకొస్తుందా? అది ఎందుకు ఆలోచించదు? చిన్న లాజిక్ ఆలోచించలేదు, ఏదలుచుకోలేదు అనేటువంటి ప్రతిజ్ఞ పూనడం, ఇవన్నీ పశ్చాత్తాపమే. మరి మీరు చిన్న వయసులోనో యుక్త వయసులోనో కండబలం బాగా ఉన్నప్పుడో, లేకపోతే ఎవడైనా ధనబలం ఉన్నోడు సహాయం చేయడం వల్లనో, లేకపోతే ఎవడో ప్రోత్సహించడం వల్లనో మీరు నేరాలు చేసి ఉంటారు. చట్ట ప్రకారం మీ మీద హిస్టరీ షీట్ తీసుకోబడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తే భూముల పంచాయతీ, భూమి ఎడిపోద్దండి పంచాయతీ ఉంటుంది. ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్యలో, ఇద్దరు గ్రూపుల మధ్యలో పంచాయతీ ఉంటుంది. ఏడికర పోద్దా? కానీ ఆ భూముల పంచాయతీ పరిష్కారం కోసం కొట్లాటలు, హత్యాయత్నాలు, హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. నిన్ననే సూర్యాపేట జిల్లాలో ఒక్క అడుగు భూమి కెట్టు కోసం ఒక మర్డర్ జరిగింది. సరే, మర్డర్ జరిగింది, పరిష్కారం అవుతుందా? మర్డర్ జరిగింది, మరి వారికి ఉంటారు కదా కుటుంబ సభ్యులు. ఆ కామన్ సెన్స్ అనేది ఆలోచన చేస్తలేరు. అదేవిధంగా శ్రీనివాసరావు సార్ గారికి, అదేవిధంగా నా తోటి ఇన్స్పెక్టర్ సభ్యులు కూడా, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీటి కార్యక్రమానికి నిన్ను ఎందుకు వచ్చినారు, దేనికోసం వచ్చినారు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి మీరందరూ ఏదో ఒక తప్పు చేసినటువంటి సందర్భంలో మీ మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేయబడి ఉన్నట్టు ఎప్పుడు స్థానం ఉంటుంది. చెడు అనేదానికి ఎప్పుడు స్థానం లేదు. చెడు పద్ధతులు, చెడు అలవాట్లు ఎప్పుడు కూడా చట్ట ప్రకారం శిక్షలు తీసుకోబడతాయి. మీరు క్షణికావేశంలో చేసిరా, లేకపోతే ఇంకా తదేకత తీస్తే ఈ జిల్లా నుంచే మీకు ఈ జిల్లాలో, ఈవెన్ మీ సొంత గ్రామంలో చట్ట ప్రకారం మీరు ఉండకుండా ఉండే అవకాశం ఉంది. మీ జిల్లాకి ఎంట్రీ కాకుండానే చేసే అవకాశం ఉంది. మరి మీరు ఏం చేయాలి? గతంలో చేసినటువంటి తప్పులను ఇంతకుముందుకే సిఐ గారు చెప్తున్నారు, పశ్చాత్తాపం ఇచ్చిన ప్రాయశ్చిత్తం అనేది లేదు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం అంటే ఏది? తనలో తాను కుమిలిపోవడం, తాను చేసినటువంటి బాధ పట్ల తాను విచారణ వ్యక్తం చేయడం, అయ్యో నేను ఈ విధంగా చేయకుండా ఉంటే బాగుండు అనేటువంటిది మనసులోకి రావడం. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు ఉండవచ్చు. అదేవిధంగా మీ యొక్క రౌడీ షీటర్స్ ఎవరున్నారో, కమ్యూనల్ రౌడీ షీటర్స్ కానీ, మెడికల్ రౌడీ షీటర్స్ కానీ, మీరు కూడా మీ యొక్క రౌడీ షీటర్స్ అప్పుడు తెలుసు తెలియక తప్పు చేసి కాబట్టి ఆ యొక్క రౌడీ షీట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక 10 మంత్రులు పోలీసు వారికి సహకరిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. గ్రామంలో కూడా నిరసనగా ఉన్నా కూడా అందరికీ నేను ఈ విధంగా బాధపడుతున్నాను, మీరు బాధపడవచ్చు, మీరు చేసిన అని చెప్పి అందరినీ చూస్తాము. మీరు ఇచ్చిన సమాచారం కూడా ఎవరికి తెలియజేయాలనే వ్యక్తితో అలా సమాచారం ఇచ్చినా కూడా మీకు తెలియజేయండి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలి, సమాజంలో అందరితో పాటు మీరు కూడా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ పిలిపించి మన సార్ సూర్యపేట ఎస్పీ గారితో కూడా మీకు కొన్ని ఆదేశాలు, మీ కార్యక్రమం అందరూ కూడా ఎస్ఐ గారు వచ్చినందుకు కూడా మీకు సార్ యొక్క సూచనలు ఎట్లా ఏ విధంగా ఉండాలని విఫలంగా ఇప్పుడు మనకు సూర్యపేట ఎస్పీ గారైన ఐపీఎస్ నరసింహ సార్ గారు మీకు విఫలంగా వివరిస్తారు. థ్యాంక్ యూ. రెండోసారి నేరం చేస్తే మాత్రం ఇంతకుముందు నేను ఇక్కడున్న ఎస్ఐలకు సిఐలకు చెప్తున్నాను, ఎవరైనా రౌడీ షీటర్ కానీ హిస్టరీ షీటర్ కానీ రెండోసారి తప్పు చేస్తే ఖచ్చితమైనటువంటి తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయండి. అదేవిధంగా మంచి ప్రవర్తనని అలవాటు చేసుకోకపోతే వాళ్ళకి ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం, అవసరమైతే జిల్లా బహిష్కరణ చేస్తాం. కాబట్టి మీరు ఇవన్నింటినీ
మీరే ఆలోచన చేసుకోవడమే కాదు, ఎవరు బాబు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. హద్దులు దాటిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలనో లేదా మిమ్మల్ని ఏదో అని మిమ్మల్ని బాధ పెట్టాలనో పోలీసుకి ఎప్పుడు ఉండదు. ఇంతకుముందు సిఐ గారు చెప్పారు, 100 మందిని తీసుకుంటే 100 మంది సమాజంలో 95 మంది మంచోళ్ళు ఉంటారు. ఈ చెడు మైండ్ ఉన్న వాళ్ళు 5%, 10% ఉంటారు. వాళ్ళందరినీ మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే మన సమాజం, మన న్యాయ వ్యవస్థ కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం కాదు. మన న్యాయ వ్యవస్థ ఏంటంటే ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేసుకున్న వాడిని సంస్కరించుకొని మళ్ళీ సమాజంలోకి తీసుకోవాలనేటువంటి న్యాయ వ్యవస్థ మనది. ఎందుకంటే తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. మన మనిషిని మనం ఆ విధంగానే మనం నిర్మూలించుకున్నది ఏంటంటే సమాజంలో నేరాలు జరగకుండా చూసుకోవడమే. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో వీటన్నిటికీ మీరు మంచి ప్రవర్తనతోటి ఒక 15 సంవత్సరాలు పైబడి మీరు ఎలాంటి నేర చరిత్ర లేకుంటే ఖచ్చితంగా దాని మీద మేము పునఃపరిశీలన చేసి మీ షీట్లు మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏదో మేము ఇది క్లోజ్ కాగానే మళ్ళీ చేద్దాం అనుకుంటే మీ యొక్క జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించాలి కానీ చెడు కోసం ఉపయోగిస్తాం అనుకుంటే, మీ యొక్క బుద్ధి బలాన్ని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగిస్తే, మీ కండ బలాన్ని ఇంకొకరికి ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోము. ఖచ్చితంగా నెక్స్ట్ కేసు స్పీడీ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కేసు పెద్ద కేసే అవుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ మీ పిల్లలకి, మీ యువతకి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చెప్పండి. అందరు అనుకుంటుంటారు మేము చేసింది ఎవరు చూస్తున్నారు అని, కానీ నేర చరిత్ర ఒక్కసారి తప్పించుకోలేదు, ఒక్కసారి ఎక్కితే తప్పించుకోలేదు. నేరం చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి లేదు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక